అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం ముచ్చట్లు. ముందుగాల సాక్షి ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీకు తెలిసిందే కదా, పండుగ వచ్చిందంటే చాలు నాకు మామూలుగా ఒట్టి ముచ్చట్లు చెప్పబుద్ధి కదా అస్సలే. ఎవరితోనైనా మంచి గెస్ట్ తోటి ముచ్చట్లు పెట్టాలని అనిపిస్తుంది. అందుకే నేను మీ అందరి కోసం ఈ పండుగ పూట హ్యాపీగా కడుపు ఉబ్బా నవ్వుకునేందుకు ఒక గొప్ప కమెడియన్, మంచి యాక్టర్ అయినటువంటి గుండు సుదర్శన్ గారితో వచ్చేసాను. మరి ఆయనతోటి మాట్లాడదాం, ఇంకా బోల్డ్ విషయాలు తెలుసుకుందాం మనం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు సాక్షి, వెల్కమ్ టు గరం గరం ముచ్చట్లు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాం. చలో సార్, అసలు విషయం ఏంటంటే మీరు కొన్ని సంవత్సరాల నుంచి అంటే పత్రికల్లో కావచ్చు, టీవీ ఛానల్స్లో కావచ్చు, ఇంటర్వ్యూస్లో, యూట్యూబ్స్లో ఎక్కడ చూసినా, అంటే ఈ మధ్య అయితే ఇంకా యూట్యూబ్స్లో హల్చల్ ఫుల్ నవ్వేసుకుంటున్నాం అన్నమాట మీ ఇంటర్వ్యూస్ చూసి. అంటే మీరు స్పాంటేనియస్గా ఇచ్చే ఆన్సర్స్ కానీ, హిలేరియస్ కామెడీ కానీ, మీ పంచులు కానీ. అంతేందుకు సార్, ఇంటర్వ్యూ మొదలవడానికంటే ముందు 10 నిమిషాల ముందు నేనే కడుపుబ్బ నవ్వుకున్నాను. కడుపుపోయిందనమాట. ఇప్పుడు పొదేమో మనసారా నవ్వుకుందాం. మిస్టర్ పెళ్ళాం నాకు చాలా ఇష్టమైనటువంటి సినిమా. ఆ సినిమాలో మీరు నారదుడి పాత్ర వేశారు. అంతా విష్ణుమాయ అనే డైలాగ్ తో ఫుల్ గా పాపులర్ అయిపోయారు. సినిమా మంచి విజయం వచ్చింది. ఆ తర్వాత కూడా మీరు చాలా గొప్ప గొప్ప అవకాశాలు అందుకున్నారు కదా. కరెక్టే. ఇప్పుడు బాపు గారు సుదర్శనం అని వేశారు సార్. అది కాస్త గుండు సుదర్శనంగా మారింది. అంటే దానికి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? ఇన్స్పిరేషన్ గంగ చంద్రముగ్గా మారటం. లేకపోతే ఏంటండి, దీనికి పెద్ద ఇన్స్పిరేషన్లు ఏముంటాయి? మీడియా కోఆపరేషన్ తప్ప. మీడియా కోఆపరేషన్? మీడియా కోఆపరేషనే. అంటే నా గుండెని పిక్ చేశారు, నా పేరుకు ముందు ఫిక్స్ చేశారు. ఇంగ్లీష్లో ప్రిఫిక్స్ అంటారు కదా, ఇదే ఫిక్స్డ్ బై ప్రెస్ అనమాట. కానీ ఏదేమైనప్పటికీ బాగుంది సార్. ఏంటి గుండె? అది ఎలాగో బాగుంది సార్, అంటే గుండె గ్రాండ్గా ఉంది. ఓహో, ఏమో గ్రాండ్గా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం బ్రాండ్ అయింది. ఇంకెక్కువ అడగండి, బ్యాండ్ అవుతుంది. మిస్టర్ పెళ్ళాం మంచి హిట్ అయింది. ఆ హిట్తో మీకు చాలా పెద్ద పెద్ద అవకాశాలు, అంటే పెద్ద పెద్ద దర్శకుల నుంచి చాలా మంచి అవకాశాలు వచ్చాయి. కానీ మీరు చిన్న గ్యాప్ తీసుకుని ఒక 5 years అనుకుంటే కదా సార్, అంటే భీమవరం వెనక్కి వెళ్ళిపోయి వచ్చిందా గ్యాప్ పరిస్థితుల వల్ల వెళ్ళిపోయి లెక్చరర్గా వర్క్ చేసి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి పెద్ద అంటే మంచి మంచి హిట్ అయినటువంటి సినిమాలు కలేజా, మల్లీశ్వరి, అతడు, ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి. చాలా సెకండ్ ఇన్నింగ్స్ లాగా మళ్ళీ కంటిన్యూ చేశారు. కొన్ని పరిస్థితుల్లో వెళ్ళిపోవడం జరిగింది, మళ్ళీ రావటం, మళ్ళీ ఫుల్ కంబ్యాక్ తో వచ్చారు. కానీ వచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అంతా కూడా బాగుంది. మీరు చెప్పిన సినిమాలన్నీ ఇంచుమించుగా మీరు చెప్పినట్టుగానే శ్రావణి సుబ్రహ్మణ్యం, స్టూడెంట్ నెంబర్ 1, చిరునవ్వుతో, ఎలా చెప్పను, ఆంధ్రుడు, అతడు, కలేజా, మల్లీశ్వరి, టచ్ చేసి చూడు, హ్యాపీ బర్త్డే, అట్లా ప్రయాణం చాలా సినిమాలు ఉన్నాయి సార్. అంటే అవన్నీ గుర్తింపు తెచ్చిన పాత్రలతోటి సెకండ్ ఇన్నింగ్స్ కూడా బాగా నడుస్తుంది. మీరు చాలా సినిమాల్లో కనిపించారు, ఇప్పుడు ఇంకా చేస్తున్నారు, మమ్మల్ని అందరిని ఇంకా నవ్వేస్తున్నారు కదా. కానీ అంటే మరో మంచి బ్రేక్ ఎప్పుడు సార్? మరో మంచి బ్రేక్ అంటే మీరు మిస్టర్ పెళ్ళాం లాంటి బ్రేక్, మళ్ళీ ఇన్ని గుర్తింపు వచ్చే సినిమాలు వచ్చినా మళ్ళీ మిస్టర్ పెళ్ళాం లాంటి బ్రేక్ ఎప్పుడని. అవును. ఏమంటే బ్రేక్ సంగతి అలా ఉంచితే నాకు బ్రేక్ పడకుండా జర్నీ నడుస్తుంది. బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ హ్యాపీ. అంటే నెక్స్ట్ రేంజ్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్, నెక్స్ట్ రేంజ్కి వెళ్ళేది ఎప్పుడు? అంటే ఈ రేంజ్, స్థాయి అనేవి మాత్రం అంటే నాకు కాకుండా నా పాత్రలకు ఉండాలని నేను కోరుకుంటాను. దీనికి పెద్ద ఎక్స్పెక్టేషన్స్, అజంప్షన్స్ అవి ఏమి నాకు లేవు. అంటే గివింగ్ మై బెస్ట్ టు ఎవ్రీ రోల్ దట్ ఐ గెట్, అంతవరకే నేను ఆలోచిస్తాను. మీకంటూ సెపరేట్ ఎక్స్పెక్టేషన్స్? అదే చెప్తాను కదా, ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏం లేవు, అజంప్షన్స్ లేవు. గివింగ్ మై బెస్ట్ టు ఎవ్రీ రోల్ దట్ ఐ గెట్, దట్స్ ఆల్. అంతవరకే ఆలోచిస్తాను నేను. వెరీ నైస్ సార్. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ కూడా మిమ్మల్ని పిలిచి మంచి అవకాశాలు ఇస్తున్నారు, రైట్? అవును, బ్రహ్మాండంగా బ్రహ్మాండమైన క్యారెక్టర్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ జనరేషన్ డైరెక్టర్స్ అందరూ. దే ఆర్ డిజైనింగ్ వెరీ గుడ్ రోల్స్. బట్ మీ ఇండివిజువల్ క్లారిటీకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. హ్యాట్స్ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తే మీరెందుకు సార్ హ్యాట్ తీసేశారు? అయితే మీరే తీయండి సార్. నాకు లేదు కదా సార్, అందుకే కదా నేను తీశాను. మీరు పెట్టుకోండి, ఓకే, నాకు పెట్టకండి. అప్పుడు నేనే పెట్టుకుని తీసి చెప్పాలి సార్. మీరే పెట్టుకుని తీసి చెప్పండి. ఒకసారి చెప్తాను సార్, నా తృప్తి కోసం. సార్ క్యాప్ అంటే హ్యాట్ పెట్టుకుని అదృష్టం వచ్చినందుకైనా సరే నా క్యారెక్టర్లు కొట్టే పెట్టండి సార్. అంతే సార్, పెట్టుకున్నాను సార్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. గతంలో మీరు కాలేజ్లో పాఠాలు కూడా చెప్పేవారంట కదా?
ఇది అంట కదా ఏంటండి బాబు, అంటే స్టూడెంట్స్కి డౌట్ అనుకున్నాను, మీకు కూడా డౌట్ ఏంటి? నేను స్టూడెంట్ లాంటిదాన్ని అనుకోండి. అంటే అప్పటి స్టూడెంట్స్కి డౌట్లు వచ్చాయి అనుకున్నాను, మీకు కూడా వస్తుందా డౌట్? చెప్పానా లేదా? అంటున్నారు. నేను అలాగే అనుకున్నానండి, తెగించి చెప్పాను, అవి పాఠాలనుకుని చెప్పాను, అవే పాఠాలనుకుని చెప్పాను. కాదని తర్వాత తెలిసింది, కాలేజీ వదిలేశాక నాకు, కాలేజీ నుంచి వెళ్ళిపోయాక స్టూడెంట్స్కి. ఓకేనా? కాదు, మీరు ఎన్ని జోకులు వేసినా మీరు మంచి లెక్చరర్ అన్న విషయం అయితే మాకు తెలుసు. అబ్బో, థ్యాంక్ యూ. లెక్చరర్గా చేశారు, యాక్టర్గా అయ్యారు. మరి అంటే ఆ రెండిట్లో మీరు అబ్జర్వ్ చేసినటువంటి డిఫరెన్షియేషన్ ఏంటి? వెరీ సింపుల్, ఇక్కడ కనపట్లే. అప్పుడు నేను ప్రశ్నలు అడిగేవాడిని, వాళ్ళ సమాధానాలు వాళ్ళు చెప్పేవారు. ఇప్పుడు మీరు ప్రశ్నలు అడుగుతున్నారు, నేను ఆన్సర్స్ చెప్తున్నాను, అది డిఫరెన్స్. కానీ సార్, మనందరికీ పాఠాలు చెప్పేది, పరీక్షలు పెట్టేది లైఫే కదా సార్. అవును, అదే వైఫ్ కూడా అదేలేండి, మనం అటు వెళ్ళద్దు ప్రస్తుతానికి, లైఫే. కానీ ఇందులో తేడా ఏంటంటే మనకి ముందు పరీక్షలు పెట్టేసి తర్వాత పాఠాలు చెప్తుంది లైఫ్, అది ప్రాబ్లం. ఒక్కొక్కసారి డైరెక్ట్గా పరీక్షలే, ఆ పాఠాలు ఒక్కొక్కసారి గుణపాఠాలు కూడా అవుతాయి. ఇంకొకటి ఏంటంటే లైఫ్లో ఈ అందరి క్వశ్చన్ పేపర్ ఒకటి కాదు, కాపీ కొట్టడానికి కూడా లేదు, ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే. అవును, లైఫ్ ఇచ్చే క్వశ్చన్ పేపర్, ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే. సార్, ఇప్పుడు టీచింగ్ నుంచి యాక్టింగ్కి వచ్చాక మీ అబ్జర్వేషన్లో అనుభవం అంటే ఏంటి, అదృష్టం అంటే ఏంటి, మీ స్టైల్లో చెప్పండి. 40 ఏళ్ల పాటు ఒకే సబ్జెక్టు నిలబడి చెప్పడం అనుభవం. అదే ఒకే యాక్టింగ్ 40 ఏళ్ల పాటు చేసి నిలబడటం లక్. కాలేజీలో నవ్విస్తూ పాఠాలు చెప్పే కేటగిరీనా, లేదంటే సీరియస్గా పాఠాలు చెప్పే కేటగిరీనా మీరు? నవ్విస్తూ కనుక పాఠాలు చెప్తే నన్ను తీసేస్తానని ప్రిన్సిపాల్ గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అలా సీరియస్గా వార్నింగ్ అవ్వకుండా సిల్లీగా తీసుకుంటే ఆయన్ని తీసేస్తానని మేనేజ్మెంట్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. యాతావాత అంటే ఏంటని అడగండి మళ్ళీ. అదే సార్, అంచేత మొత్తానికి నాకు అట్లాంటి పరిస్థితి నాకు రాలేదు. అది అయితే మొత్తానికి మీరు సీరియస్గానే చెప్పేవారన్నమాట. మళ్ళీ అది కాదు, పాఠాలు వినే బ్యాచ్తో సీరియస్గా చెప్పేవాడిని, వినే బ్యాచ్కి, వినని బ్యాచ్కి జోవియల్గా ఉండేవాడిని. అంటే ఎందుకలా సార్? ఎందుకలా అంటే ఇప్పుడు వినే బ్యాచ్ ఉన్నారనుకోండి, వాళ్ళు డౌట్లు అడగరు, వినని బ్యాచ్ అనుకోండి మార్కులు అడగరు. భలేవారు సార్ మీరు. అవునండి. దేనికి కూడా అవునండి. పోన్లేండి, భలేవాడిని కాదండి. పోనీ సార్, ఇప్పుడు కామెడియన్స్ రియల్ లైఫ్లో కామెడీ చేస్తారు తెలిసిందే, కానీ రియల్ లైఫ్లో కూడా కామెడీ అందిస్తారా? ఏమండి, ఇదేదో ఈ ప్రశ్న ఎక్కడో విన్నట్టుందే, ఎవరో అడిగినట్టుందే. గ్రామర్ అదైనా మీ హ్యూమర్ మారిపోతుందిగా. అబ్బో, వేసారు మళ్ళీ. మాకు భలే చాలా నాకన్నా స్పాంటేనియస్గా ఉన్నారుగా. ఏమీ లేదు సార్, మీలాంటి వాళ్ళ అంతే, ఇలా చేసి ఎక్స్పీరియన్స్. ఇంతకీ మీ డౌట్ ఏంటి? అందిస్తారని. ఇది ఏమన్నా అందించడానికి కాఫీ అండి? ఎవరికైనా అందించడానికి ఏమి అందించరు. చెక్ ఎవరిస్తారు, స్క్రిప్ట్ ఎవరిస్తారు, అర్థం చేసుకోరు. పోనీ ఆనందిస్తారా అని అడిగితే దానికి దానికైతే ఆన్సర్ చెప్తాం, అదో పద్ధతి. మరి అందిస్తారా, ఏమన్నా కాఫీ అందించడానికి? కాఫీ స్క్రిప్ట్ ఎవరిస్తారు, చెక్ ఎవరిస్తారు, అర్థం చేసుకోరు మీరు. ఎట్లా? ఇప్పుడు కొందరు కమెడియన్స్ హీరోలుగా చేస్తున్నారు. మరి మీరు ఆ స్టేజ్కి ఎప్పుడు? ఏమండి, మీరు నా స్టేజ్ గురించి అడిగినట్టు లేదు, హెలూసినేషన్ అడ్వాన్స్ స్టేజ్లో నన్ను పెట్టడానికి అడిగినట్టుగా ఉంది. లేకపోతే ఏంటండి, నేను హీరోగా, మీరు హీరోగా చేసి మీరు అడగటమే ఆ సీరియస్నెస్ ఏంటంటే, అసలు ఇప్పటికే లేట్ అయింది, వాళ్ళందరూ చేసేస్తున్నారు, మీరు ఏమంటే ఫన్ అని పిలిచారు, ఫన్ అని పిలిచి నా హెడ్ గన్నెట్టి, అదే పోనీ నా గుండుకి మాకు చూడాలని ఉంది సార్. అంటే మేము విన్నాం, ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక వ్యక్తి మిమ్మల్ని పెట్టి లీడ్గా ఉండండి. అసలు నన్ను అసలు ముందు అందులో నేను తేరుకోనివ్వండి, ఆ క్వశ్చన్ నుంచి నేను తేరుకోవాలి కదా. నేను ఎటు వెళ్తున్నానో నాకే తెలియకుండా పోవటానికి మీరు ప్లాన్ చేసినట్టుగా ఉంది. నన్ను వదిలేయండి, హీరోలు అవి. కానీ మాకు తెలిసింది, మరి ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక వ్యక్తి మిమ్మల్ని లీడ్గా పెట్టి సినిమా తీస్తారు అని వచ్చారు, అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని అని. పాపం ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి అని మీరే చెప్తున్నారు, అందుకే వచ్చింది. సార్, మీకు బ్రేక్ ఇస్తామని మాట ఇచ్చిన డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? మాట ఇవ్వకపోయినా బ్రేక్ ఇస్తామని దర్శకులు ఉన్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఎందుకంత అది కాదండి, మన అందరి డైరెక్టరు, స్క్రీన్ ప్లే రైటరు ఒకడు ఉన్నాడు మనకి.
వెలిగించినా మనని వెలిగించినా ఆయనే కదా. ఆయన అంటే భగవంతుడా? అంతే, ఎవరికైనా ఆయనే. ఎవరికి బ్రేక్ ఇచ్చినా, ఎవరికి వెలిగించినా, ఎవరిని వెలిగించినా అంతా ఆయనే. సార్ మీలో మంచి ఫిలాసఫర్ ఉన్నట్టున్నాడు. నాలో ఎప్పటి నుంచి అనిపిస్తుంది మీకు ఇలాగా? అయినా నాకు తెలియకుండా నాలో ఎలా ఉంటున్నాడు, పైగా రెంట్ కట్టకుండా ఎప్పటి నుంచి రెంట్ అడగాలి. ఏమంటే ప్రతి వాళ్ళు ఒక ఫిలాసఫర్ ఉంటాడు. ఫిలాసఫర్ ఉన్నప్పుడు మనం ఒక బ్యాలెన్స్డ్గా వాడిని పైకి తీసుకురాగలిగితే లోపల ఉన్నవాడిని రెంట్ కట్టకపోయినా ఉంచుకోవాలి, లోపలే ఉండేవాళ్ళు. అర్థమైందా? ఫ్రీ. అప్పుడప్పుడు బయటికి తీసుకొస్తుంటే వాడు కొన్ని మనతో మాట్లాడుతుంటాడు అనమాట. అర్థమైంది? దాని కామెడీ లాగా సినిమాలో సీన్లు కూడా లోపల ఉన్న వాడితో మాట్లాడటం అది కూడా కామెడీ పెట్టారు కదా. సరదాగా కామెడీగా తీశారు కానీ నిజంగా సీరియస్లీ ఎవ్రీబడి హ్యాస్ గాట్ సమ్ ఫిలాసఫర్ విత్ ఇన్. దాన్ని మనం ఎక్స్ప్లోర్, చైల్డ్ విత్ ఇన్ అంటారు చూసారా, అలాగా ఫిలాసఫర్ విత్ ఇన్ ఉంటాడు. వాడు అప్పుడప్పుడు అలాగే ఉండిపోయినట్టున్నారు సార్. ఎప్పుడు బయట అది తీయాలి, బయటికి తీస్తే వాడు ఏదో చెప్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వింటుంటే మన సఫరింగ్ లేకుండా మన సఫర్ బాగుంటుంది. అదేంటి సఫరింగ్? ప్రాస కోసం ఏమైనా వాడేస్తారా? 2 లాంగ్వేజ్లు కూడా వాడేస్తారా? అది కదా మీ ఎక్స్ప్రెషన్. అది కాకపోయినా నేను దానికి సఫరింగ్ నాకు అర్థమైంది. సఫరింగ్ ఇంగ్లీషు, సఫర్ హిందీ. మనకు 2 లాంగ్వేజ్ కూడా వచ్చని తెలియాలి కదా. అది సార్ హిందీ కూడా తెలియాలనా సార్? మీరు కవిత్వం కూడా ఏమైనా చెప్తారా? కవిత్వం తెలుసా? ఇటు వచ్చారు ఏమండి, కవిత్వం నాకు తెలియదు. ఎవరు అడిగినా చెప్పు, కవిత్వం నాకు తెలీదు. కవిత్వానికి నేను తెలుసు. మీరు వెళ్ళి కవిత్వాన్ని అడిగి అంటే కవిత్వమా నీ ఎలా తప్పించుకోవడానికి బాగుంటుంది కదా. ఇప్పుడు మీరు వెళ్ళి కవిత్వాన్ని అడగలేరు కదా, కన్ఫర్మ్ చేసుకోలేరు కదా. కవిత్వాన్ని తెలుసు అంటే మీరెళ్ళి కవిత్వాన్ని అడిగే కన్ఫర్మ్ చేసుకోలేరు కదా. అది అవును సార్. అంటే మీరు బుల్లితెర మీద ఎందుకని కనిపించరు? కనిపించను, మీరే చెప్తున్నారుగా కనిపించనని. అదే కట్అవుట్, మన కట్అవుట్ అక్కడ తెర బుల్లిది కదా, కట్అవుట్ కనిపించదేమో అని. మీరే మీ స్టేట్మెంట్లోనే ఆన్సర్ ఉంది కదా. మీరు సెంటిమెంటలా? మెంటల్ సెంటీమీటర్ కూడా లేదు. ట్రస్ట్ మీ, నమ్మండి నన్ను. నాది పూచి, నేనుండే ఎర్రగడ్డ మీద ఒట్టు. సార్ ఎర్రగడ్డలో ఉంటున్నారా సార్? తెలిసే ఎర్రగడ్డలోనే ఉండాలి, అందుకనే ఎర్రగడ్డ మీద ఒట్టు అని చెప్తున్నాను. నాకు తెలిసి అడిగారా తెలియక అడిగారా? ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటున్నారా ఏంటి? ఉంటాను, తెలియక అడిగాను, తెలిసిపోయింది. ఎలాగా ఆన్సర్ల వల్ల? నాకు ఓన్లీ 100% సెన్సిటివ్. సెంటీమీటర్ కూడా సెంటిమెంటల్ లేదు. ఐఎమ్ సెన్సిటివ్. అలాగే సుదర్శన్ గారు, మీరు అవార్డ్స్ ఏమైనా తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదండి, ఇచ్చారు. రెండింటి తెచ్చుకున్నారా అంటే దానికి మళ్ళీ ఏం వాడారో తెలియదు కదా. అసలు ఇందాక నుంచి మీరు స్లాష్లు అవి వాడుతున్నారు. తెచ్చుకున్నారా అంటే ఏదో మేనేజ్ చేసి తెచ్చుకున్నారా అన్నట్టు ఉంటుందేమో అని ఇచ్చారు. ఢిల్లీ తెలుగు ఉగాది పురస్కారం, ఫిలిం అనలిస్ట్ అండ్ అప్రిసియేషన్ సొసైటీ వాళ్ళతోటి, తర్వాత ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని 5 లాంగ్వేజెస్లో ఒక సినిమా చేసాం. 5 లాంగ్వేజెస్లో ఒకే సినిమా, 5 లాంగ్వేజెస్. దానికి ఒక సర్టిఫికేషన్ ఏదో ఇచ్చారు, అదొకటి. తర్వాత రీసెంట్గా బాపు గారి 90వ జయంతి పురస్కరించుకుని బాపు పురస్కారం, ఇలాంటివి కొన్ని వచ్చాయి. సార్ మీరు వెళ్ళిన సభల్లో, షోల్లో, ఈవెంట్స్లో, ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూ చిట్ చాట్స్లో కూడా అంటే చాలా బాగా నవ్వించేంత కామెడీ పొటెన్షియల్ ఉన్నటువంటి మీరు సినిమాల్లో ఈ స్థాయి కామెడీ పాత్రలు చేయలేదు, ఎందుకని? ఇప్పుడు అక్కడ స్టేజ్ ఏమేది అనుకోండి, అక్కడ సందర్భాన్ని బట్టి ఆ కంటెంట్ నా కంట్రోల్లో ఉంటుంది. అంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ కంటెంట్ నేను అక్కడ వాడతాను. ఆ ఫ్లో, ఆ ఫన్ను, ఆ ఫ్లో అక్కడ ఉంటుంది. ఇక్కడ సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఆ క్యారెక్టర్ని బట్టి, ఆ సీన్ని బట్టి, ఆ క్యారెక్టరైజేషన్ ఉండే డైలాగ్స్ని బట్టి మనం జనరేట్ చేయాల్సి. అంతేగాని అంటే ఇక్కడ ఉండే లిమిటేషన్స్ అక్కడ ఉండవు, ఆ బౌండరీస్, కన్స్ట్రెంట్స్ అవి అక్కడ ఉండవు. వీ కెన్ ఫ్రీలీ ఫ్లో. అది కంప్లీట్గా నా చేతుల్లో ఉండే వ్యవహారం. ఆ సందర్భం ఏంటో చూసుకుంటాను, అక్కడ ఉన్నది ఏదో అబ్జర్వ్ చేస్తాను, దాంట్లోంచి కొంత ఫన్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ మాట్లాడే కంటెంట్లో ఫన్ ఎలా క్రియేట్ చేయాలి అని చూసుకుంటాను. అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ. ఇక్కడ అట్లా కాదు కదా. ఇక్కడ సినిమాలో మనకిచ్చిన పాత్ర పరిధి మేరకు లిమిటెడ్, ఆ లిమిటేషన్లో ఆ సీను, ఆ క్యారెక్టరైజేషను, అక్కడ రాసిన డైలాగ్స్లో ఉన్నదాన్ని బట్టే ఇక్కడ జనరేట్ అవుతుంది. ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది అక్కడికి ఇక్కడికి. ఒక ఆర్టిస్ట్గా పరిశ్రమలో
మంచి గుర్తింపు ఉంది, ప్రేక్షకుల్లో కూడా మంచి అభిమానం ఉంది, మళ్ళీ ఇంకో థ్యాంక్ యూ, మీడియాలో కూడా మంచి పేరుంది. అలాంటి మీకు అంటే మీ క్యారెక్టర్కి తగ్గటువంటి అంటే మంచి పాత్రలు ఆ స్థాయిలో రాలేదని మేము అనుకుంటున్నాం, మేము అభిప్రాయపడుతున్నాం. ఓకే, ఎందుకు రైట్. ఇప్పుడు మీ అభిప్రాయంలో అభిమానం ఉంది, దానికి థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ నైస్ వర్డ్స్. నాకు మీరు చెప్పినట్టుగా నాకు వచ్చిన అభిమానం కానీ, నాకు దక్కిన ఆదరణ కానీ, గుర్తింపు కానీ, ఇవన్నీ కూడా నాకు వచ్చిన క్యారెక్టర్ల వల్ల. ఇంకా నాకు రాని స్థాయి అంటారా, అది నాకు రాని క్యారెక్టర్ల వల్ల, నా కోసం రాయని క్యారెక్టర్ల వల్ల, నేను చెయ్యని క్యారెక్టర్ల వల్ల, నాకు దక్కని క్యారెక్టర్ల వల్ల, నా దాకా రాని క్యారెక్టర్ల వల్ల, నేను చెయ్యదగిన క్యారెక్టర్లు ఇంకా చేయకపోవటం వల్ల. ఇంకా నిజంగా కానీ మీకు అంటే మీ స్థాయి ఇంకా మించినటువంటి క్యారెక్టర్లు తప్పకుండా వస్తాయి సార్. ఇంకా మంచి స్థానం దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ సో. సార్ మరి లైఫ్ ఏమైనా ప్లాన్ చేశారా? ప్లానింగ్లోనే లైఫ్ అయిపోద్దామని మానేశాను. రోజు ప్లానింగ్, లైఫ్ ఎలా, ఇవాళ ఏంటి, రేపు ఏంటి, ఇదే జీవితం అయిపోతే మొత్తం అందులోనే అయిపోద్దేమో అని ప్రస్తుతం లివింగ్ ఆన్, మూవింగ్ ఆన్, అదే నా ఫిలాసఫీ, నా పాలసీ. అంటే ఫ్లోయింగ్ విత్ ది ఫ్లో, అదే నా కాన్సెప్ట్, అదే నా లైఫ్ స్క్రిప్ట్. లైఫ్ అలా వెళ్ళిపోతూనే ఉండాలి అంతే. ఈ టూ మచ్ ఆఫ్ ప్లానింగ్ అనేది లీడ్స్ టు కన్ఫ్యూజన్ ఇన్ లైఫ్. అవును, అనుకున్నామని జరగవని, అనుకోలేదని ఆగవని, జరిగినవన్నీ మన మంచికని అనుకోవడమే మనిషి పని, ఆత్రేయ గారు ఎప్పుడో చెప్పారు. సో అది ఫిలాసఫీ కాదండి, లైఫ్ వే ఆఫ్ లైఫ్ అది. దాన్ని కొంచెం మనం జాగ్రత్తగా ఫాలో అయితే కొంచెం కంటెంట్మెంట్తో మనం చాలా మంచి క్లారిటీ ఉంది మీకు నిజంగా. సో ఇప్పుడు అంటే ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని మీ జీవితంలో పొందింది ఏంటి, కోల్పోయింది ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఎవరైనా అడిగితే వాళ్ళు అడిగినప్పుడు ఆలోచిస్తారు, అప్పుడు చెప్తారు. సార్ భలే వారు సార్ మీరు. ఎవరైనా అడిగితే అంటే వాళ్ళు అడిగినప్పుడు ఆలోచించి చెప్తా కదా. మేమే అడుగుతున్నాం, చెప్పండి. మీరే అడుగుతున్నారా? అయితే మీరే అడిగితే చెప్పాలి, తప్పదు కదా. దీనికి నాకు అంటే మరి మీరు హిందీలో అంటే ఒక షాయరీ లాంటిది ఒకటి ఉంటుంది, అది చెప్తాను. చెప్పండి. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. నాకు హిందీ వచ్చు సార్. మీకు హిందీ వచ్చా? ఐ కెన్ అండర్స్టాండ్. హిందీ, ఉర్దూ మేరకు హిందీ ఆతా పూరా సబ్ ఆతా. అస్సలు, ఎందుకంటే అందుకనే చిన్న లీడ్ వదిలేరు, రాదంటే ఇంకా తెచ్చిపోవచ్చు కదా అని వచ్చన్నారు. అనవసరంగా చెప్పేసారు. రాదని ఉంటే నేను ఏదైనా ఇంకా రెచ్చిపోయి అసలు షాయరీ, గజల్స్ అన్ని చెప్పాను. అది మొత్తాన్ని మీకు హిందీ వచ్చారన్నమాట. కొంచెం ఆలోచించాను. టుకుడా అయితే కొంచెం నాకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు నాకు వచ్చాను కానీ వచ్చంటున్నారు, ఇది అవాయిడ్ చేస్తే బాగుంటుందేమో ఆన్సర్ అనుకున్నాను. కానీ ఏదో ఆలోచించుకున్నా లోపల, మీరు అడిగే లోపల ఏం చేస్తే బాగుంటుంది, హిందీలో చెప్తే బాగుంటుంది కదా. రాదనుకోగానే ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, వచ్చానుగానే కొంచెం ఆలోచించాను. చెప్పండి. అగర్ కోయి ముझसे पूछेंगे आप जिंदगी में क्या पाया और क्या खोया, मैं बेशक कहता हूँ अगर कोई पूछे आप जिंदगी में क्या पाया और क्या खोया, मैं बेशक कहता हूँ ज़िंदगी में जो कुछ खोया वो मेरी नादानी थी, ज़िंदगी में जो पाया वो रब की मेहरबानी थी, खूबसूरत रिश्ता है खुदा और मेरे बीच, मैं ज़्यादा मांगता नहीं वो कम देता नहीं. మీ ఎక్స్ప్రెషన్ చూస్తే అసలు అర్థం కానట్టుంది. మరి బావా చూడండి, అంటే నేను మళ్ళీ ఒకసారి అంటే దాన్ని అదే మూడ్లో చెప్తా మీకు తెలుగులో, మీకు అర్థమైంది అందుకోసం కాదు. అంటే కాదు, మీరు చూడండి ఎక్కువగా నచ్చినప్పుడు మనం అవును సైలెంట్ అయిపోతాం, అందులో ఉండే ఆ డెప్త్ కి ఇంకా నెక్స్ట్ ఇంకా ఉంది అని ఒకసారి తెలుగు అంటే అందులో జబ్ కోయి పూछता है मुझसे कोई पूछता है जिंदगी में आप क्या पाया और क्या खोया, ఎవరైనా నన్ను జీవితంలో మీరు ఏం పొందారు ఏం కోల్పోయారు, आप जैसे पूछा है ना अभी वैसा ऐसा है, कोई पूछेगा तो अभी पूछा है ना क्या खोया खोया, अगर कोई पूछेगा तो मैं बेशक कहता हूँ వితౌట్ హెజిటేషన్ వితౌట్ ఎనీ డౌట్ నేను ఏం చెప్తానంటే భయపడకుండా అస్సలు డౌటే లేదు, ఖచ్చితంగా కన్ఫర్మ్డ్గా చెప్తా. ఏమని మై జో కుచ్
खोया वो मेरी नादानी थी, దట్స్ మై స్టూపిడిటీ. జో కుచ్ పాయా ఓ రబ్ కి మెహర్బానీ థీ. అంటే నేను ఏది పొందానో అది ఆయన గ్రేస్ ఆఫ్ గాడ్. ఖూబ్సూరత్ రిష్తా హై ఖుదా ఔర్ మేరే బీచ్. ఆయనకి నాకు ఉన్న అనుబంధం, మా మధ్య బంధం చాలా అందమైంది, చాలా మధురమైంది. మై జాదా మాంగ్తా నహి, నేను ఎక్కువగా అడగను, ఓ కమ్ దేతా నహి, ఆయన తక్కువ ఇవ్వడు. దట్ వాస్ వండర్ఫుల్ సార్. అంటే ఆ లాస్ట్లో నిజంగా నాకు చాలా నచ్చింది. నిజంగా నేను ఎక్కువ అడగను, ఆయన నాకేం తక్కువ ఇవ్వడు. ఎంత బాగుంది, వండర్ఫుల్. సుదర్శన్ గారు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇక నుంచి ఇంకా ఇలాగే మీలో ఉన్నటువంటి ఫుల్ పొటెన్షియల్ అంతా వాడేసి మంచి మంచి పాత్రలు, క్యారెక్టర్స్ రావాలి, చేయాలి. అలాగే రైటర్స్, డైరెక్టర్స్ కూడా అలాంటి పాత్రలే రాయాలని, ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నవ్వుల విందు చేయండి, ఇలాగే మమ్మల్ని ఎప్పుడూ అలరిస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అలాగే మళ్ళీ ఒకసారి మా ప్రేక్షకులకి మీ తరపు నుంచి ఒక్కసారి చెప్పండి. సాక్షి ఛానల్ వారికి నా కృతజ్ఞతలు, అలాగే మన వీక్షకులకి, మన ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు.